PSLV C60 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ రాత్రి 9:58 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగనుంది. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది రాకెట్. PSLV C60 కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. వాహక నౌక అనుసంధానం పూర్తయిన తర్వాత వివిధ పరీక్షలు నిర్వహించారు సైంటిస్టులు. వాహక నౌకలోని అన్ని దశలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. PSLV ప్రయోగానికి 25 గంటల పాటు కౌంట్ డౌన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి 8:58 కౌంట్ డౌన్ మొదలైంది. ఇది నిరంతరాయంగా కొనసాగిన తర్వాత సోమవారం రాత్రి 9:58 PSLV C60 కక్షలోకి దూసుకువెళ్లనుంది. PSLV C60 ప్రయోగం ద్వారా విభిన్న పరిశోధనలకు శ్రీకారం చుడుతోంది ఇస్రో. స్పాడెక్స్ జంట ఉపగ్రహాలతో పాటు నానో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతోంది. అంతరిక్షంలో ఎంతో కీలకమైన స్పాడెక్స్ ఉపగ్రహాల డాకింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన యానిమేషన్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇస్రో. భవిష్యత్తులో అంతరిక్షంలో భారత్ సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. PSLV C60 ప్రయోగం ద్వారా 2 ఉపగ్రహాలను కక్షలోకి పంపి వాటిని అనుసంధానిస్తూ విడగొడుతూ ఇస్రో ప్రయోగాలు చేపట్టనుంది. ఈ మిషన్ విజయవంతమైతే మరిన్ని ప్రయోగాల్లో డాకింగ్ సిస్టమ్ను పరిశీలించనున్నారు. స్పాడెక్స్ ఉపగ్రహాలతో పాటు వివిధ రకాల పరిశోధనల కోసం 24 ఉపకరణాలను కూడా పంపుతున్నారు సైంటిస్టులు. వీటిలో 14 ఇస్రోకు చెందినవి కాగా మరో 10 ఉపకరణాలు దేశంలోని వివిధ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలకు చెందినవి. ఇందులో తెనాలికి చెందిన యంగ్ స్పేస్ టెక్ కూడా ఉంది. అలాగే ఇస్రో సహకారంలో UHF కమ్యూనికేషన్ మాడ్యూల్కు సంబంధించిన స్వేచ్ఛాశాట్ V0ని కూడా అంతరిక్షంలోకి పంపుతున్నారు. ముంబైకి చెందిన అవిటి యూనివర్సిటీ విద్యార్థులు పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. అంతరిక్షంలో ప్రత్యేక పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతాయనే అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది.